ఇంతమంది కోచ్లు ఉన్నాక కూడా నేను తెలుగు అబ్బాయి శివానే నా కోచ్ లాగా నేను చూస్ చేసుకోనికే రీజన్ ఇదే. బాయ్ శ్రీకాంత్ బాయ్ రావాలి. ఇక ఎర్లీ మార్నింగ్ క్లయింట్ వర్క్ చూసుకొని అక్కడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ నేను కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇక మన టీం ని కూడా చూడొచ్చు, ఒక్కొక్కరు మాత్రం క్రేజీ ఉన్నారు. ఈసారి హైదరాబాద్ లో మాత్రం ర్యాంప్ ఆడిస్తారు అందరూ. ఇక ఇట్స్ టైమ్ ఫర్ పోజింగ్ సెషన్. మీరే చూడొచ్చు క్లియర్ గా ఆయన ఎంత కీన్ గా అబ్జర్వ్ చేస్తుండో ప్రతి ఒక్క పోజ్ ని. ఫ్రంట్ పోజు, సైడ్ పోజ్ అని చెప్పి ప్రతి ఒక్కటి అట్లా కాలు పట్టుకొని చేయబట్టుకొని అసలు చిన్న పొరలకు నేర్పించినట్టు నేర్పిస్తుండు. ఆయన నా కోచ్ అనో లేకపోతే నేను ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నానో చెప్తలేను. ఇవన్నీ నేను ఒక ఫస్ట్ టైమర్ లాగా, అంటే ఫస్ట్ టైం స్టేజ్ మీద ఎక్కుతున్నా కాబట్టి నాకు ఎన్నో డౌట్స్ ఉంటాయి. అవన్నీ దగ్గరుండి క్లియర్ చేసుకుంటా పోజింగ్ ప్రతిదీ నేర్పిస్తున్నారు. ఇక పోజింగ్ సెషన్ కంప్లీట్ చేసుకోగానే మన వాళ్ళు అక్కడనే మీల్ ప్రిపేర్ చేసుకొని తినేసినారు కూడా. ఈ రోజు నా యాక్టివ్ రెస్ట్ డే అండ్ లో కార్బ్ డే అనమాట. 1400 క్యాలరీస్ కన్స్యూమ్ చేస్తున్నాను. అందుకే అక్కడ ఏం తినలేదు, డైరెక్ట్ ఇంటికి వచ్చిన మీల్ తీసుకొని అర్జెంట్ పని ఉంటే నేను మళ్ళీ బయటికి వెళ్ళిపోయినా అనమాట. ఇక కొంచెం నాకు గోల్డ్ వర్క్ ఉంటే అది కూడా అక్కడ కంప్లీట్ చేసేసుకొని, ఎందుకు ఆడ లైటింగ్ మంచిగా ఉంటే చిన్న ఫ్లెక్స్ చేసుకున్నా. చూడొచ్చు రోజు రోజుకి మన వెయిన్స్ అయితే మస్తు పాపౌట్ అవుతున్నాయి. ఇక ఆడికి వెళ్ళి డైరెక్ట్ కాలభైరవం దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. వారానికి ఒక్కసారైనా ఆ ప్లేస్ కి వెళ్ళకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కసారి మీరు పోయి చూడురి, అనుకున్నది అవ్వకపోతే అప్పుడు చెప్పురి. ఇక పూజ మొత్తం మంచిగా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన లాస్ట్ మీల్ కూడా తినేసి ఇక లాస్ట్ కి నా 2.5 గంటల వాక్ కూడా కంప్లీట్ చేసుకున్నా. ఇయాలటికింతే మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఫాలో కొట్టుడైతే మర్చిపోకు మామ.